వంకాయ ఫ్రై చేసుకుందామండి. వెల్కమ్ టు కోమలీస్ కిచెన్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోమలీస్ కిచెన్. ఈరోజు వ్లాగ్ అండి, లంచ్ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఆయిల్ వేసాను తగినంత. వంకాయ ఫ్రై చేసుకున్నాము, ముక్కలుగా కోసి పెట్టుకున్నాను అనమాట. కొంచెం ఇంగువ, కరివేపాకు, ఇప్పుడు వంకాయ వేసుకుందాం. ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి. వంకాయ చూడండి ఎర్రగా వచ్చేసింది, నీళ్ళు కరుణెక్కిపోతాయి అనమాట. లేకపోతే వంకాయ బిగినర్స్ చెప్తున్నానండి ఈ టిప్పు. అదే మాదిరి ఉల్లగడ్డలు కూడా అండి కట్ చేసి పెట్టుకోవాలనుకుంటే కొంచెం ఉప్పు నీళ్ళలో వేసుకుంటే నల్లబడకుండా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా మీడియం టు సిమ్ పెట్టుకుంటూ వేసుకున్నామండి. ఫ్రై చేసుకున్నాము. కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఆల్రెడీ మనం లాస్ట్లో వేసుకున్న వెల్లుల్లి కారంలో ఉప్పు ఉంటుంది అన్నమాట. అందువల్ల చూసుకొని కొద్దిగా వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాము. మూత పెట్టుకొని 2 నిమిషాలకు ఒకసారి కలబెట్టుకున్నామండి. సిమ్లో పెడుతున్నాను. వంకాయ ఫ్రై అయిపోయిందండి. ఇంకా 2 నిమిషాల్లో మనం ఆఫ్ చేయొచ్చు అనమాట స్టవ్. అప్పుడు మనం వెల్లుల్లి కారం వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. కారం చూసుకొని వేసుకోవాలి. దీంట్లో ఉప్పు కూడా ఉందన్నమాట. వెల్లుల్లి, కారము, ఉప్పు 3 మనం ఫ్రైకి మా ఊరు సైడ్ అంతేనండి, అట్లా చేసి పెట్టుకుంటాం అనమాట. కోస్తాంధ్ర సైడు, చీరాల సైడ్ ఇట్లా చేసుకుంటారండి. మిగతా ఏరియాలో ఎలా చేస్తారో నాకైతే తెలీదు. వాళ్ళు కొంతమంది జీలకర్ర కూడా వేస్తుంటారు. మేమైతే జీలకర్ర వేయము. సో వంకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. 2 నిమిషాల్లో ఆఫ్ చేసుకోవచ్చు. కంద ఫ్రై చేసుకుందామండి. దానికి కొద్దిగా ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తాను అనమాట. ఆయిల్ వేడెక్కింది. 2 వెల్లుల్లి దంచి వేస్తున్నాను. ఇక్కడ వంకాయ అయిపోయింది, ఫ్రై అయిపోయింది. ఆఫ్ చేస్తున్నాను స్టవ్. ఇట్లాగా స్క్వేర్గా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. పల్చగా అనమాట, మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా. కొంచెం కరివేపాకు, ఒక రైస్ ఉడుకుతుంది. ఇప్పుడు కంద ముక్కలు వేసేద్దాం. డీప్ ఫ్రై చేసుకుంటే చిప్స్ అవుతుందండి. డీప్ ఫ్రై కాదు, నేను షాలో ఫ్రై చేస్తున్నాను అనమాట. సో ఆల్రెడీ వంకాయ ఫ్రై చేశాను కాబట్టి చింతకాయ పచ్చడి చేస్తున్నాను. దాని కాంబినేషన్ ఇదే అనమాట, బాగుంటుంది. వేపుళ్ళు అయితేనే బాగుంటుందండి చింతకాయ పచ్చడికి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు, నేను చేసే వంటలు కొంచెం బిగినర్స్కి బాగా ఈజీగా ఉంటుందండి. అందువల్ల చూపిస్తుంటాను నేను వీడియో తీసి. ఎక్కువ మసాలాలు లేకుండా చేస్తాను అనమాట. మసాలాలు ఎక్కువ ఇష్టం లేదండి మా వారికి, అందువల్ల అలాగే ఫాలో అవుతూ ఉంటాను. ఇప్పుడు చింతకాయ పచ్చడికి పోపు పెట్టుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. పోపు దినుసులు వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, ఇది మినపప్పు, పచ్చనిపప్పు వేస్తాను అనమాట. ఇప్పుడు ధనియాలు కూడా ధనియాలు 1 స్పూన్ వేస్తున్నానండి.
దూరగా వేయించుకోవాలి. వేగేటప్పుడు మనం ఎండుమిర్చి కూడా కారానికి తగిన ఎండుమిర్చి వేసుకుంటాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. తర్వాత కంద ఫ్రై అవుతూ ఉంది. ఇంకొక 5 నిమిషాలు రెడీ అయిపోతుంది. దీనిలోని కొద్దిగా కొత్తిమీర వేసేస్తున్నానండి. పచ్చి కొత్తిమీర అలాగే వేయకూడదు అంటున్నారు, అందువల్ల నేను ఇప్పుడు దీంట్లో వేసానమాట. ఎందుకంటే కెమికల్స్ వలన కొంచెం అలర్జీ వస్తుంది కొత్తిమీర వలన అని చెప్పి చెప్తున్నారు. అందువల్ల నేను పచ్చిగా వేయట్లేదు. కొంచెం బెటర్ కదండి, వేడి చేస్తామంటే కొంచెం బెటర్ అవుద్ది. ఇప్పుడు కంద ఫ్రై అయిపోయింది. కొంచెం వెల్లుల్లి కారం వేద్దామండి. సరిపోతుంది. ఇంకా ఒక్క 2 నిమిషాలు ఉంచేసి ఆఫ్ చేసేద్దాం. కొంచెం పులిచిన పెరుగు ఉందండి, మజ్జిగ చారు చేసుకుందామని గిలకొట్టి పెట్టాను అనమాట. సో దానికి కొంచెం 1 స్పూను కొబ్బరి నూనె వేసాను మజ్జిగ చారుకి. ఇది చాలా సింపుల్ మజ్జిగ చారు అండి. సో ఆయిల్ వేడెక్కింది, పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, తర్వాత ఇంగువ, కొంచెం మజ్జిగ చారుకి 2 పచ్చిమిర్చి, కొంచెం ఒక చిన్న ముక్క అల్లము సన్నగా తరిగి యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఆనియన్, కరివేపాకు, అంతా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మజ్జిగ చారుకి పసుపు వేసుకుందాము. ఈ పోపులోనే పసుపు వేసుకుంటే పచ్చి వాసన లేకుండా ఉంటుంది అన్నమాట. మిగతా ఆనియన్ కూడా వేసేద్దామండి. ఆల్రెడీ సాల్ట్ మజ్జిగలో మిక్స్ చేసి పెట్టేసాను. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. దాంతో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. రెడీ అయిపోయింది సింపుల్ మజ్జిగ చారు. పోటే ఇప్పుడు ఆల్రెడీ ఎండుమిర్చిను వెల్లుల్లి వేసి అదే వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి వెల్లుల్లి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు చింతకాయ పచ్చడి ఇదండి, ముడి పచ్చడి ఇలాగ ఉంటుంది. దీన్ని కొద్దిగా వాటర్ వేసి పచ్చడి చేసుకుందాం మనం, రైస్లో మిక్స్ చేసుకునేలాగా. సో చింతకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. దీనికి పోపు కావాలంటే పెట్టుకోవచ్చు, అక్కర్లేదు. మేమైతే పెట్టామండి, కొందరు పెట్టుకుంటారు. సో ఇంతటితోటి ఈ లాగ్ కంప్లీట్ అయిపోయింది, లంచ్ మెనూ లాగ్. సో ఈరోజు వంకాయ ఫ్రై, తర్వాత కంద ఫ్రై, చింతకాయ పచ్చడి, మజ్జిగ చారు, సింపుల్ మజ్జిగ చారు, ఏం వెజిటబుల్స్ వేయలేదు, ఓన్లీ ఆనియన్, పచ్చిమిర్చి అవి వేసాను అనమాట. అండ్ కర్డ్, యాజ్ యూజువల్ రైస్. సో ఇదండి ఈరోజు మా ఇంట్లో లంచ్ మెనూ. మీరు
మీ ఇంట్లో ఏం చేసింది కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.